ప్రయాగ్రాజ్ వెళ్లే హైవేపై మొత్తం వాహనాలే ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక రోడ్డుపై నిలిచిన వాహనం సంగం రైల్వే స్టేషన్ మూసివేసిన అధికారులు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో జనం కుంభమేళాకు బయలుదేరడంతో ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనని, సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాల సమాచారం. హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు. ఆకలి దప్పికలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉందని ఓ వాహనదారుడు చెప్పారు. మరోవైపు భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు. యూపీ సర్కార్ వైఫల్యం వల్లే కుంభమేళాకు వెళుతున్న భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ వీడియోను షేర్ చేస్తూ దీనికి సీఎం యోగి అసమర్థతే కారణమని మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుంభమేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం విఫలమైందని అనటానికి ట్రాఫిక్ జామ్ కారణమని అఖిలేష్ చెప్పుకొచ్చారు. ప్రతి చోట వాహనాల రద్దీ నెలకొనడంతో భక్తులకు ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఔషధాలు, పెట్రోల్, డీజిల్ వంటివి అందటం లేదని, ఆహారం, విశ్రాంతి లేక భక్తులు నిరసించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.